నువ్వు చేసిందంతా ఏంది? గావ మాఫియా, ఇసుక మాఫియా, విక్కల మాఫియా, బియ్యం మాఫియా, మెటల్ మాఫియా, అటెంప్ట్ మర్డర్ కేసు, మర్డర్ కేసు, చెంప చెవి వాయించినావు. ఇది తప్ప ఏం చేసావు నువ్వు? వీటికన్నిటికీ ఆలోచించి ఇక నుంచి మాట్లాడేటప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు చెప్పు. ఎయిర్పోర్ట్ తీసుకొస్తావా? కట్టిస్తావా? స్టార్ట్ చేయి, కట్టించు. శభాష్ కృష్ణాడు అంట. రామాయపట్నం పోర్ట్ కంప్లీట్ చేస్తావా? చేయండి. ఫిషింగ్ హాబ్ మిగతా కంప్లీట్ చేస్తావు, చెయ్యి. కవిగం బ్రిడ్జి చేస్తావు, చెయ్యి. కావు బ్యాగేజ్ చేస్తావు, చెయ్యి. సంగం బ్యాగేజ్ బైపాస్ కెనాల్ చేస్తావు, చెయ్యి. టంకోటి, మన టంకోటి ముసునూరు నుంచి గుందాన్ కానీ దాకా ఫుల్ వైండింగ్ చేసి కాంక్రీట్ వేస్తావు, ఏయ్. షబాష్ అంట. అండ్ యూజ్లెస్ అంట. సో ఇవన్నీ చేస్తూ ఆ ఎయిర్పోర్ట్ని కూడా మర్చిపోయా. దానికి కూడా మేము ఉండగా 350 కోట్లతోటి దాదాపు 9,000 అడుగు రన్వే, దాని ప్లానింగ్ 350 కోట్లు, 9,000 అడుగు రన్వే. అది దాన్ని ఈరోజు 6,000 అడుగుకే చేసావు. రన్వేని తగ్గించేసావు 3,000. ఆ 350 700 చేసావు. అంటే ఏ విధంగా మీరు అవినీతి చేస్తున్నారో అర్థం చేసుకోండి. సో దీని మీద నేను చెప్పాను. మన ఎంపీస్ బేదా మస్తాన్ అన్న కావచ్చు, పీపీఆర్ అన్న కావచ్చు, కొద్దిగా స్పందించి కావలి నియోజకవర్గంలో మన నెల్లూరుకి రాబోతున్న ఎయిర్పోర్ట్ని 9,000 అడుగు ఉండేటట్టు చేస్తే మనకి ఫ్యూచర్లో పెద్ద పెద్ద విమానాలు ఇక్కడ దిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అన్ని విధాలుగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద దయచేసి మస్తు ఎంపీ ఇద్దరు కూడా, అదేవిధంగా మాగుంట శ్రీనివాస్ అన్న కూడా దాని మీద స్పందించి దాన్ని 9,000 అడుగు చేయాలని నేను కోరుతున్నాను. కాబట్టి లాస్ట్గా నేను చెప్పేది ఒకటే, కావ్య కృష్ణారెడ్డి గారు, ఈ వర్క్స్తో పాటు నువ్వు చేసే అభివృద్ధి కార్యక్రమాలు చెయ్యి. దాంతోపాటు మేము అడిగేది ఒకటే, 126 మటుకు ఇమీడియట్గా దాని మీద నువ్వు స్పందించు. నీకేదో కొంత అమౌంట్ ఇచ్చేయని అన్యాయం చేయబాక. కొనుక్కున్న వాళ్ళకి ఆ గవర్నమెంట్ కానీ అమ్ము ఉంటే వాళ్ళ చేత డబ్బు కట్టించు. ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళ చేత ఆ డబ్బు కట్టించు. అదేవిధంగా అమృత పథకం మీద ఒక కమిటీ, ఒక విజిలెన్స్ కమిటీని ఏపించి దాంట్లో అక్రమాలు జరిగింటే తీయించు. అదేవిధంగా మనీ స్కామ్, ఆ 100 కోట్లు కొట్టేసావు కదా, ఆ 100 కోట్లు అది పేదల సొమ్ము. అది తింటే నువ్వు ఆగదు. ఏముంది, మన కోవిడ్గా పోయేవాడివి, ఏం ఎత్తుకోపోయేదేం లేదు. అది ఇచ్చేస్తే నేను నీ కాలు పెడతా. ఆ 100 కోట్లు నువ్వు ఆ పేదోళ్ళకి ఇవ్వు. నడిగొడ్డు యానాది గడ్డి బొమ్మ కాడ నీ కాలు కడుగుతా. ఆ 126 ఎకరాలు 50 ఎకరాలు కంచేయి, నీ కాలు కడుగుతా. ఈ వేగ ప్రతాప్ వచ్చి కడుగుతాడు.